ఎక్కడున్నా అక్కడ సెన్సేషనే. అది తెలుగైనా తమిళైనా. తెలుగులో ఇంకా ఎక్కువ మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ తమిళ్లో ఎప్పటికీ స్టార్ అంటే రజనీకాంతే. అంతలా దాదాపు 50 ఏళ్ల నుంచి తన క్రేజ్ కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ రజనీకాంత్ సినిమా అంటే తమకు డేంజరే అనుకుంటారు యంగ్ హీరోలు. తమిళ్లో సీనియర్లలో ఇప్పటికే కటౌట్ తో కలెక్షన్లు కొల్లగొడుతున్న హీరో అంటే రజనీకాంతే. సినిమా రిలీజ్ కాకముందే భారీ బిజినెస్లు, రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ రికార్డులు సొంతం చేసుకుంటున్నారు రజనీకాంత్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జైలర్ సినిమానే. దాదాపు 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా రజనీకాంత్ స్టామినాని ఆడియన్స్ తో పాటు యంగ్ హీరోలకు కూడా చూపించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా నెల్సన్ డైరెక్షన్ లో హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ క్యాస్ట్ తో జైలర్ 2 అక్టోబర్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. 74 ఏళ్ల వయసులో కూడా ఇంకా పవర్ఫుల్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. క్రేజ్ విషయంలోనే కాదు, కలెక్షన్లు, రికార్డుల విషయంలో కూడా ఆయన తర్వాతే ఎవరైనా. ఇప్పుడు అన్ని సినిమాల రికార్డులకు చెక్ పెట్టేలా జైలర్ 2తో పాటు ధర్మన్ అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు రజనీకాంత్. ఈ సినిమాలో డాక్టర్ గా కొత్తగా కనిపించబోతున్నారు తలేవా. సోలోగా 2 సినిమాలతో పాటు వర్సటైల్ స్టార్ కమల్ హాసన్ ప్రొడక్షన్ లో అశ్వత్ మారిముత్తుతో మరో పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు రజనీ. ఈ సినిమాలో నువ్వా నేనా అంటూ పోటీ పడబోతున్నారు. ఈ సినిమాని కూడా నెల్సన్ డైరెక్షన్ లోనే చేస్తున్నారు రజనీకాంత్. 70 ఏళ్ల కమల్ హాసన్ కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ తన సత్తా చూపిస్తున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే డిఫరెంట్ క్యారెక్టర్స్ తో తన వర్సటాలిటీని ప్రూవ్ చేసుకుంటున్న కమల్ కల్కి 2లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ లోనే అసలు సిసలు కమల్ మ్యాజిక్ చూస్తారని ఇప్పటికే టీజ్ చేస్తున్నారు డైరెక్టర్ నాగశ్విన్. యాక్టింగ్ వైజ్ ప్రయోగాలు, క్యారెక్టర్ వైజ్ ఎక్స్పెరిమెంట్లు చేయడంలో కమల్ హాసన్ తర్వాతే ఎవరైనా. ప్రజెంట్ కల్కి 2తో పాటు రజనీకాంత్ తో కలిసి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో పవర్ఫుల్ యాక్షన్ మూవీ చేస్తున్నారు కమల్ హాసన్.